కొన్ని చోట్ల చెట్లు చనిపోయినాయి. ఎందుకంటే ఎండకి బెట్ట కొట్టి చాలా చనిపోయినాయి. ఇంకా ఉన్న వాటినన్నా కాపాడుకుందాం అన్న ఒక్క ఆలోచనతో పుట్టినదే ఐడియాని ఈ ఐడియా. హాయ్, నమస్కారం అందరికీ. ఇలా ఈరోజు నాకు ప్రారంభం అవుతుంది. అక్కడ కాకు కడుతున్నావా? కట్టు 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 కట్టే, నేను ఆడ పోయి పని చేయాలి. కొంచెం కొంచెం కట్టు, వాటికి ఒకేసారి ఎక్కువ కట్టగాక, అవి పీకేస్తాయి. అలా ఉన్నా కూడా ఉండవు. కొంచెం కొంచెం కట్టుకోవచ్చు కదా. ఇదే మరి కట్టేస్తే బాధలే, మెల్లిగా కట్టదా. ఇప్పుడే వాడిపోయింది ఆకు చూడ. సాయంత్రం కదా పెరుకొని వచ్చిందా. ఏడ కట్టేస్తావా? ఇది ముందర కట్టేస్తావా? ఇది మొదలు దూరుస్తారు, కొన కాదు. ఎట్టా అది అట్టా దూరుస్తారు. కొనలో తగులుకోవాడా కట్టులా అట్టా దూరిసి ఇచ్చేస్తారు. ఎట్రా దారం పట్టుకో కింద. అప్పుడు అటు వదిలేసినట్టు పడుతుంది. పైకి లేపు, పైన 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 దీనికి దారం దూరుస్తారు పట్ట కింద. ఇది పైకి కలగట్టాలరా దాన్ని. ఇది ఇంకా ముందు దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా లేపాల. ఒక చేతులు లేపి అలాగో పడుతుంటాయి. ఇది ఎప్పుడు పోయింది కరిదక్కదా అంట్లేక? రాత్రి ఏం చేస్తున్నావు తరుణా? నువ్వేం చేస్తున్నావా? గట్టిగా చెప్తే కదా వంటాయి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వేసిన మిరప గింజలను చూడాలి. అందుకే పెద్ద పెద్ద చెట్లు పెరిగిననుకో అవి పెద్దవి కిందికి అన్నయ్య గుర్తిస్తాడు, అంతే. లేదనుకో ఏం చేస్తాం, ఏం చేయలేము. కనుక్కుంటాలే పెద్దవైనా అబ్బా అని. అప్పుడన్నా ఒక రవ్వ మొహంలో నువ్వు వస్తుంది అని పెరకాలి. మారకు పెరుక్కుంటే నీట్గా పెరకాల. అబ్బా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి ఇంత చిన్న మొలకలు ఎప్పుడు. అబ్బా ఇప్పుడు చూడా చిన్న మొలక. ఇలా ఉన్న చెట్లను ఇలా పెరికి ఎండకి ఆవిరైంది. చెమ్మ ఎంత నీళ్ళు పట్టినా చెమ్మ ఉండడం లేదు. ఇలా మొదలు దగ్గర వేయాలి. అలా ప్రతి చెట్టు దగ్గర ఇలానే చేయాలి.
ఎలా చెట్లు మొదలు వేసిన దానివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే మనం నీళ్లు పెట్టిన తర్వాత భిన్నగా ఈ ఎండకి ఈ నీటి చెమ్మ అనేది ఆవిరి అవ్వదు. మళ్ళీ ఇంకొక విషయం, ఈ చెట్లు అలానే కుళ్ళిపోయి డీకంపోజర్గా తయారయ్యి చెట్లు మొదలకు ఎరువుగా మారుతుంది. ఈ పని చేయడం వల్ల 2 ఉపయోగాలు. ఒకటి వచ్చి నీటి చెమ్మ అనేది భిన్నగా ఈ ఎండకి ఆవిరవ్వదు. రెండోది చెట్టుకు డీకంపోజర్ ఎరువుగా ఉపయోగపడుతుంది. పని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. కొన్ని చోట్ల చెట్లు చనిపోయినాయి. ఎందుకంటే ఈ ఎండకి బెట్ట కొట్టి చాలా చనిపోయినాయి. ఇంకా ఉన్న వాటినన్నా కాపాడుకుందామన్న ఒక్క ఆలోచనతో పుట్టినదే ఐడియాని ఈ ఐడియా. ఈ వీడియో గురించి ఒక చిన్న వివరణ. ఇలా చేయడం ఎందుకంటే ఆలోచన పుట్టినది, ఈ ఎండకి బాగా ఈ నీటి చెమ్మ అనేది ఆవిరైపోతుంది. అందుకు ఈ చెమ్మని ఎలా మనము చేయాలి అన్న ఆలోచనలు పుట్టినదే ఇది. అందులో ఇప్పుడు కరెక్ట్గా 8 కావస్తుంది. పిల్లల్ని తీసుకుపోవడానికి నేను అక్కడ కనబడుతున్నా, ఆడ కనిపిస్తున్నా పోయి మా పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గర వదిలేయాలి. అవును కుట్యా, హోంవర్క్ రాసేసారా? నువ్వురా రాసినారా లేదరా? నువ్వు రాసినావా లేదా? అదే అడిగేది. ఈరోజు అమెజాన్లో ఆర్డర్ వచ్చిందంట. అది ఏది వచ్చిందో చూద్దాం. కానీ సీల్ తీపిందాక ఏముందో చూద్దాం. ఇవాళ అబ్బా నన్ను రాకూడదు మాట. ఏడిచేది ఎందుకు రమ్మరికేశ్వా? వాడు భోజానికి ఈసారి అన్నీ వచ్చినాయి. ఇంతకుముందు తప్పు వచ్చింది కానీ ఈసారి అన్నీ వచ్చినాయి కదా, వచ్చినాయి. ఇదే మురగసారి ముందు ఇంతకుముందు వచ్చింది. మా ఉండమ్మా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. జై రైతు, జై పల్లె జీవనం.